ట్రూ నేటివ్ ఎవ్రీడే స్వీట్ ట్రై చేసి చెప్పమంటున్నారు. సో ఏదైనా మనం ఫ్రంట్ చూడడం కన్నా బ్యాక్ చూడడం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు ఫ్రంట్లో అయితే 0 క్యాలరీస్, డయాబెటిక్ ఫ్రెండ్లీ, 0 గ్లైకమిక్ ఇండెక్స్ చూపిస్తున్నారు. బట్ బ్యాక్ సైడ్ చూస్తే ఇంగ్రీడియంట్స్లో ఎరిథ్రిటాల్ ఇంకా 100% మాంగ్ ఫ్రూట్ జ్యూస్ పౌడర్ ఉంది. ఏదైనా ఫస్ట్ మెన్షన్ చేసేదే ఎక్కువ ఉంటుంది. ఎరిథ్రిటాల్ ఇక్కడ ఎక్కువ ఉన్నట్టు, ఎక్కువ పర్సంటేజ్లో ఉన్నట్టు. 100% మంక్ ఫ్రూట్ జ్యూస్ పౌడర్ అని ఇచ్చాడు. అంటే మొత్తం 100% ఉన్నదంతా 100% మంక్ ఫ్రూట్ అని కాదు. ఏదైతే మంక్ ఫ్రూట్ యూజ్ చేస్తున్నారో అది 100% మంక్ ఫ్రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు అని అర్థం. సో ఇలా చూసుకుంటే ఎరిథ్రిటాల్ మేజర్ ఉందన్నమాట దీంట్లో. సో ఎరిథ్రిటాల్ వల్ల మనకు వచ్చేది ఇక్కడ వీళ్ళే మెన్షన్ చేశారు, కంటైన్స్ ఎరిథ్రిటాల్, పాలియోల్స్ మే హ్యావ్ లాక్సేటివ్ ఎఫెక్ట్స్. అంటే డైజెషన్ ఇష్యూస్, డయేరియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎరిథ్రిటాల్ అనేది న్యాచురల్ నాన్ న్యూట్రిటివ్ స్వీట్నర్ కింద వస్తుంది. సో ఆల్మోస్ట్ నో కార్బ్స్, నో క్యాలరీస్ అని చెప్పొచ్చు. ఇది ఇన్సులిన్ స్పైక్ వైజ్ చూసుకుంటే ఈ షుగర్, జాగరీ, హనీ వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే డెఫినెట్లీ బెస్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్సులిన్ స్పైక్స్ చాలా ర్యాపిడ్గా అయితే అవ్వదు. సో అలా చూసుకుంటే చాలా మంచిదే. బట్ మనం ఇప్పుడు ఎరిథ్రిటాల్ మేజర్గా ఉంది కాబట్టి దీని యూజెస్ చూద్దాము. నేనైతే ఏ స్వీట్నర్ అయినా కానీ మన మెడికల్ కండిషన్స్ అండ్ మన గోల్స్ని మైండ్లో పెట్టుకొని యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను. సో ఈ బ్యాక్ సైడ్ ఇంగ్రీడియంట్స్లో మెయిన్ ఎరిథ్రిటాల్ చూసినప్పుడు కొంచెం కన్సర్న్ ఉండాలి అనిపించింది. అందుకే ఇది కొంచెం డీటెయిల్గా రివ్యూ చేస్తున్నాను. సో ఈ ట్రూ నేటివ్ ఎవ్రీడే స్వీట్ అయితే ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడు. సో ప్యాక్ మీద అయితే ఫ్రంట్ సైడ్ పెట్టారు డీటెయిల్గా, నో క్యాలరీస్, డయాబెటిక్ ఫ్రెండ్లీ అని చెప్పి. బట్ బ్యాక్ సైడ్ అది ఎరిథ్రిటాల్ ఉంది. సో ప్యాకేజ్ అయితే ఇలా వచ్చింది ట్రూ నేటివ్ బ్రాండ్తో. ఇది ఓపెన్ చేస్తూ చెప్తాను ఎరిథ్రిటాల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైతే ఆల్మోస్ట్ షుగర్ లానే ఉంది. టోటల్ కంప్లీట్ షుగర్ లాగా ఉంది. ఎగ్జాక్ట్ షుగర్ లానే ఉంది, అసలు కొంచెం కూడా డిఫరెన్స్ లేదు. టూ మచ్ స్వీట్ సరిపోతుంది. ఇది మనం షుగర్కి ఆల్టర్నేటివ్ అని చెప్పొచ్చు లిటరలీ. ట్రూ నేటివ్ ఎవ్రీడే స్వీట్ అయితే ఇన్సులిన్ స్పైక్స్ ఇవ్వకుండా చాలా బాగా యూజ్ అవుతుంది, అది మాత్రం డౌట్ లేదు. ఎవరు యూజ్ చేయొచ్చు, ఎవరు యూజ్ చేయకూడదో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే పబ్మెడ్ సెంట్రల్ నుంచి పోస్ట్ చేసిన ఆర్టికలే కాకుండా చాలా రీసెర్చ్ పేపర్స్ నుంచి పోస్ట్ చేసింది ఏంటంటే ఎరిథ్రిటాల్ అనేది పర్ డే బిలో 0.5 grams per kg ఆఫ్ బాడీ వెయిట్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ అది కానీ డోసేజ్ పెరిగింది అంటే మనకి థ్రాంబోసిస్, ఇంకా హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ రీసెర్చ్ పేపర్స్ మీద పెట్టిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. సో ఈ ఎరిథ్రిటాల్ అనేది ఎంత రిస్క్ అవుతుందో అది మీరు అబ్జర్వ్ చేయాలి బేస్డ్ ఆన్ యువర్ మెడికల్ కండిషన్స్. 50 kgs ఉన్న పర్సన్ డేకి 3 times ఆఫ్టర్ మీల్ ఎవ్రీ టైం తీసుకున్నాడు అంటే ఇప్పుడు 2 spoons వేసుకొని ఆఫ్టర్ ఎవ్రీ మీల్ తీసుకుంటే ఈజీగా 25 grams క్రాస్ అయిపోతుంది. సో అప్పుడు చాలా రిస్కీ అవుతుంది యాజ్ పర్ రీసెర్చ్ పేపర్స్. ఈ ట్రూ నేటివ్ వాళ్ళు ఇనిషియేట్ చేసింది అయితే చాలా మంచిదే, బికాజ్ ఎప్పుడో ఒకసారి తీసుకుంటే అయితే పర్లేదు. బట్ ఎవ్రీడే అని మెన్షన్ చేశారు కదా ట్రూ నేటివ్ ఎవ్రీడే స్వీట్ అని. బట్ ఎవ్రీడే ఎంత తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. నేను సజెస్ట్ చేసేది అయితే వీక్లీ వన్స్ అలా తీసుకోవడం అయితే పర్లేదు. వీక్లీ వన్స్ అలా ఒక మీల్ తర్వాత జస్ట్ ఒక స్వీట్ క్రేవింగ్ కోసం తీసుకుంటే పర్లేదు. ఎవ్రీడే 3 meals తర్వాత తీసుకున్నారంటే మాత్రం డెఫినెట్లీ చాలా హార్మ్ఫుల్ అవుతుంది. అది మైండ్లో పెట్టుకునే యూజ్ చేయాల్సిందే. సో ఆల్రెడీ చెప్పినట్టు మీ మెడికల్ కండిషన్స్ని బేస్ చేసుకొని ఏదైనా ఈ స్వీట్నెస్, ఏ స్వీట్నర్ అయినా కానీ మీ మెడికల్ కండిషన్స్ని బేస్ చేసుకొని తీసుకోవాలి. ఈవెన్ అది మనకి జాగ్రీ అయినా, హనీ అయినా, ఏదైనా కానీ. సో ఇదన్నమాట మన ట్రూ నేటివ్ ఎవ్రీడే స్వీట్ రివ్యూ. సో యూజ్ చేయాలి అనుకుంటే ఎప్పుడో ఒకసారి, డెఫినెట్గా ఎప్పుడో ఒకసారి యూజ్ చేయాలి. బట్ ఎవ్రీడే అయితే యూజ్ చేయడం అయితే ఐ డోంట్ సజెస్ట్. సో ఇలాంటి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో చేయడం మర్చిపోకండి.